వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. మనిషి జీవితంలో స్మార్ట్ ఫోన్ ఒక నిత్యవసరం అయిపోయింది. దీన్ని ఎవరు కాదనలేరు. కాకపోతే ఫోన్ సిగ్నల్స్ కి రేడియేషన్ కు అవినావభావ సంబంధం ఉంటుంది. కాబట్టి ఫోన్ వాడకంలో కాస్తంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ జాగ్రత్తలో ఒక ముఖ్యమైన జాగ్రత్త గురించి బ్రీఫ్ గా తెలుసుకుందాం. చిన్న లేదు పెద్ద లేదు, స్మార్ట్ ఫోన్ అన్నది ప్రతి ఒక్కరి శరీరంలో ఒక అవయవం లాగా మారిపోయింది. కోర్స్ ఫోన్లో సమాచారం ఇచ్చిపుచ్చుకోవడంతో పాటు ప్రపంచమంతా గుప్పెట్లో పెట్టుకునేంతగా స్మార్ట్ ఫోన్ రూపుదిద్దుకుంది. స్మార్ట్ ఫోన్ మనతో కలిసి నడిచే ఓ బ్యాంక్ లాగా మారిపోయింది. ఇన్ని అవసరాలు తీర్చే ఫోన్ను పూర్తిగా దూరంగా పెట్టడం అనడం కూడా కరెక్ట్ కాదు. కానీ దాని వాడకంలో జాగ్రత్తలు పాటించవలసిన అవసరాన్ని మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. రాత్రి 9 అయితే భోంచేసి బెడ్ మీదకు చేరిపోతాం. కాసేపు ఏదైనా పుస్తకం చదువుకొని నిద్రకు ఉపక్రమించాలి. అయితే ఫోన్ చేతిలో ఉంచుకొని ఆ వీడియో ఈ వీడియో చూస్తూ 9 గంటలకు నిద్రకు ఉపక్రమించవలసిన పరిస్థితులలో దాన్ని 11 గంటలకు పొడిగిస్తున్నాం. ఇది చాలా డేంజర్ అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిద్ర తగ్గితే అది పిల్లలైనా పెద్దలైనా యువత అయినా అనారోగ్యాల పాలవడం అన్నది ఖాయం. ఇక అలా ఫోన్తో కాలం గడిపాక ఆ ఫోన్ను దిండు కిందనో లేదంటే తల పక్కనో పెట్టుకొని నిద్రలోకి జారిపోతాం. ఇది మరింత డేంజర్. ఎందుకంటే స్మార్ట్ ఫోన్ నుంచి కొంత రేడియేషన్ ఉత్పత్తి అవుతుంది. ఈ రేడియేషన్ ఓ స్లో పాయిజన్లా మన శరీరం మీద ప్రతాపం చూపుతుంది. సో అత్యవసరమైతే తప్ప ఫోన్ చూడటాన్ని రాత్రి 8 గంటలకు 9 గంటలకు బంద్ చేయాలి. ఆ ఫోన్ను మనం పడుకున్న ప్రదేశం నుంచి మినిమం 4 అడుగుల దూరంలో ఉంచి తీరాలి. ఈ చిన్న జాగ్రత్తను పాటిస్తే ఫోన్ నుంచి వెలువడే రేడియేషన్ నుంచి తప్పించుకోవచ్చన్నది నిపుణుల సూచన. అందరము పాటిద్దాం, ఆరోగ్యంగా జీవిద్దాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.